శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని గ్రావిటీ కెనాల్ వైపు అయితే ఉన్నాము. ఇప్పుడిప్పుడే వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. మన అమరావతి పరంగా చూసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది ఒక కీ రోల్ అయితే పోషిస్తుంది. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిజైన్స్ వచ్చేసి నెదర్లాండ్స్ కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చారు. రానున్న 200 సంవత్సరాలని దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించిన డిజైన్స్ అయితే చేశారు. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. ఈ మంత్లో వచ్చేసి కొండవీటి వాగు, పాలవాగు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంది, ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయిందో అప్డేట్ ఇచ్చాము. అలాగే అమరావతిలో నిర్మిస్తున్న 3 రిజర్వాయర్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మనం వచ్చేసి గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ గ్రావిటీ కెనాల్ విషయానికి వస్తే, ఈ గ్రావిటీ కెనాల్ రాజధాని ప్రాంతంలో మొత్తం 8 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాము. ప్రెసెంట్ ఈ గ్రావిటీ కెనాల్ వైపు ఏంటంటే E7, E8 రోడ్డు వైపు మధ్యలో రాక్ సాయిల్ ఉండడంతో అక్కడ ఒక పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. దానికి సంబంధించిన ప్రెసెంట్ ఎటువంటి అప్డేట్ కూడా లేదు. వీటికి సంబంధించిన స్లోపులు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఏదైతే స్లోపులు రెడీ అయినాయో అక్కడ పర్మనెంట్ సొల్యూషన్గా కాంక్రీటింగ్ చేస్తే బాగుండిద్దని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాకాలం స్టార్ట్ అవడంతో ఏంటంటే కొంచెం మట్టి కిందకి జారే అవకాశం అయితే ఉంది. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం 8 కిలోమీటర్లు అని చెప్పా కదా. ఈ 8 కిలోమీటర్లలో మొత్తం 6 ట్రంక్ రోడ్లు అయితే క్రాస్ అవుతుంది. ఈ 6 ట్రంక్ రోడ్ల పైన బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. ఈ బ్రిడ్జిలకు సంబంధించి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. మాక్సిమం బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడిప్పుడే గటర్ లాంచింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్లో నిర్మిస్తున్న ఈ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్రిడ్జిల పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంది, ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అలాగే ఈ ట్రంక్ రోడ్లు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్లకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లో నిర్మించే బ్రిడ్జ్లకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ ఎలా ఉందో డీటెయిల్గా ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. తర్వాత ఫ్లడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ మ్యాప్ మొత్తం చూడండి. ఈ వాటర్ మొత్తం ఎటు నుండి వచ్చి ఎటువైపు డిశ్చార్జ్ అవుతుందో ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంది. నేను ఈ వీడియోలో అయితే దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఒక చోట వచ్చేసి లోడ్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో వస్తున్న ఈ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలెక్టర్ రోడ్స్ గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. మొత్తం 9 కలెక్టర్ రోడ్స్ ఈ గ్రావిటీ కెనాల్ అయితే క్రాస్ అవుతున్నాయి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ గ్రావిటీ కెనాల్ సీట్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడే ఈ సీట్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ వైపు N16 రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొండవీటి వాగును అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ 2 కెనాల్స్ అయితే క్రాస్ అవుతాయి. ఈ 2 కెనాల్స్ క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ లాంటిది అయితే నిర్మిస్తున్నారు. అంటే వాటర్ కింద నుండి ఫ్లో అయ్యేలాగైతే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మొత్తం మ్యాప్లో చూడండి, ఈ కలెక్టర్ రోడ్స్ పైన బ్రిడ్జిలు వస్తున్నాయి. అలాగే 6 ట్రంక్ రోడ్ల పైన కూడా బ్రిడ్జిలు వస్తున్నాయి. ఈ కలెక్టర్ రోడ్ల పైన వచ్చేసి 9 బ్రిడ్జిలు వస్తున్నాయి. ఇంకా ట్రంక్ రోడ్లు వచ్చేసి 6 బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. మొత్తం 15 బ్రిడ్జిలు అయితే ఈ గ్రావిటీ కెనాల్ పైన అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇండియన్ ఆర్మీకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళిన తర్వాత E3 N17 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది సీట్ క్యాపిటల్ ఏరియా. ఇక్కడ నుండి చూడండి, నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎలా అయితే చూపించానో అక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. రైట్ సైడ్ వైపు N16 రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది. ఈ గ్రావిటీ కెనాల్ వైపు ఇది ఇటు ఎండింగ్ వైపు ఏంటంటే ఎక్స్కవేషన్ కంప్లీట్ అయింది, కానీ ఇటువైపు స్లోపులు అయితే ఇంకా రెడీ చేయలేదు. ఇక్కడ మొత్తం 6 ట్రంక్ రోడ్లు క్రాస్ అవుతాయని చెప్పా కదా. 6లో ఇది E9 రోడ్ అనమాట. ఈ E9 రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఒక చోట ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రెసెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఈ ల్యాండ్ ఇష్యూ ఉన్న చోట పూర్తిగా అయితే వదిలేశారు అలా. ఇది దాటిన తర్వాత నుండి చూడండి కెనాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇటువైపు అంతా ఏంటంటే ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయింది. 2 వైపులా స్లోపులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ గ్రావిటీ కెనాల్ బెడ్ విడ్త్ వచ్చేసి 40 మీటర్స్ ఉంటే టాప్ విడ్త్ వచ్చేసి 70 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడే కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది.
ఇక్కడే 2 కెనాల్స్ అయితే క్రాస్ అవుతాయి. ఈ 2 కెనాల్స్ క్రాస్ అయ్యే చోట ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి కొండవీటి వాగు వైపు. లెఫ్ట్ సైడ్ వైపు బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ కూడా మీరు చూడొచ్చు. మ్యాప్‌లో నేను ఏదైతే చూపిచ్చానో సేమ్ అదే విధంగా అన్నమాట. అలాగే ఇక్కడ E8 రోడ్డు క్రాస్ అవుతుంది. ఈ E8 రోడ్ పైన కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించి గటర్ లాంచింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాని పైనేంటంటే ఇప్పుడిప్పుడే రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. అటువైపు, ఇటువైపు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ E8 రోడ్డు దాటిన దగ్గర నుండి మొత్తం E7 రోడ్డు వరకు రాక్ సాయిల్ అయితే ఉంది. ఆ రాక్ సాయిల్‌కి సంబంధించి సగం వరకు ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా సగం వరకు పెండింగ్ అయితే ఉంది. ఇటువైపంతా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇది దాటిన తర్వాత నుండి మాక్సిమం ఈ గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం 7.83 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది సీట్ క్యాపిటల్ ఏరియాలో. అలాగే ఇక్కడ E7 రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా ఏంటంటే, ఈ రాజధాని ప్రాంతంలో 3 కెనాల్స్‌ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. అలాగే 3 రిజర్వాయర్స్‌ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక్కడే ఏంటంటే కలెక్టర్ రోడ్‌కి సంబంధించిన ఈ 25 మీటర్స్ రోడ్ ఉంటుంది గదా! ఆ క్రాస్ అయ్యే చోట పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ కలెక్టర్ రోడ్స్ పైన కూడా బ్రిడ్జిలైతే వస్తున్నాయి. ఇంకా ఇక్కడొచ్చేసి E6 రోడ్డునైతే క్రాస్ అవుతుందిది. ఈ E6 రోడ్డు వైపు కూడా బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఇది కలెక్టర్ రోడ్ ఇక్కడ వచ్చేది. లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడొచ్చేసి E5 రోడ్‌నైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ E5 రోడ్ వైపు ఏంటంటే లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లర్ క్యాప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గటర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. అలాగే నేను స్టార్టింగ్‌లో ఈ అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఫ్యూచర్ ఎక్స్‌టెన్షన్ ప్లాన్ అని చెప్పా గదా! ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ రాజధాని ప్రాంతంలో ఈ 2 కెనాల్స్‌ని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. ఇంకా గ్రావిటీ కెనాల్‌ని కొత్తగా ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా రాజధాని ప్రాంతంలోనే 3 రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. అవే కాకుండా ఏంటంటే ఔట్ సైడ్ రాజధానిలో కూడా 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే వస్తున్నాయి. లామ్ దగ్గర 450 ఎకరాల విస్తీర్ణంలో 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్, ఇంకా పెదపరిమి దగ్గర దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కూడా 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే కడుతున్నారు. అలాగే ఇక్కడ వైకుంఠపురం దగ్గర కూడా 440 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే కడతారు. ఇదంతా ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన ప్లాన్ అనమాట. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్‌లో ఆల్రెడీ రాజధాని ప్రాంతంలో 3 కెనాల్స్‌ని పూర్తిగా విస్తరిస్తున్నారు. కొత్తగా రిజర్వాయర్స్ కడుతున్నారు. ఈ వాటర్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఎంత ఫ్లడ్ వాటర్ వచ్చినా ఈ కెనాల్స్‌లోనే సరిపోతుంది. మాక్సిమం వాటర్ మొత్తం ఈ కెనాల్స్‌లోనే స్టోరేజ్ అయిపోతుంది. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే రిజర్వాయర్స్ వైపైతే ఎళ్తాయి. ఆ రిజర్వాయర్స్ కూడా ఫుల్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఎక్కువగా ఉంటే ఉండవల్లి వైపు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి వాటర్‌ని ఎత్తిపోస్తారు. అలాగే ఈ గ్రావిటీ కెనాల్ వైపు వచ్చిన వాటర్ మొత్తాన్ని ఏంటంటే ఇటువైపు ఎండింగ్ వైపు ఏంటంటే వైకుంఠపురం విలేజ్ ఉంటుంది. ఆ వైకుంఠపురం దగ్గర దాదాపు 440 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ వస్తుందని చెప్పా గదా! ఆ రిజర్వాయర్ నుండి ఇంకా ప్లాన్ ప్రకారం ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇక్కడ నుండి వాటర్ మొత్తాన్ని ఏంటంటే కృష్ణా నదిలోకైతే ఎత్తిపోస్తారు. అంటే ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని అటువైపు అయితే ఎత్తిపోస్తారు. ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన మ్యాప్ అన్నమాట. ఇక్కడ మీరు చూడండి ఈ గ్రావిటీ కెనాల్ ఈ సీట్ క్యాపిటల్ ఏరియాకైతే ఎండ్ అవుతుంది. ఇక్కడే E3, N17 రోడ్ జంక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి అటువైపు అంతా నార్మల్ ఏరియానే. క్యాపిటల్ సిటీ దాటుకొని వచ్చిన ఏరియా అది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.